పంచారామాలు ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను పంచారామాలను పిలుస్తారు. పంచారామాలు ఏర్పడుటకు స్కంద పురాణంలో వాటి స్థల పురాణం ఇలా వివరించబడినది. పూర్వం తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగము సంపాదిస్తాడు. దీనితో వరగర్వంతో దేవతలను అనేక రకాలుగా హింసలకు గురిచేయగా దీంతో దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించగా శివపార్వతుల వల్ల కలిగిన కుమారుడి వలనే తారకాసురునిపై యుద్ధానికి పంపుతారు. యుద్ధమునందు కుమారస్వామి తారకాసురుని కంఠంలో గల ఆత్మలింగమును ఛేదిస్తేనే మరణము కలుగునని గ్రహించి ఆ లింగమును ఛేదిస్తాడు. దీంతో తారకాసురుడు మరణిస్తాడు. ఛేదించగా ఆ ఆత్మలింగము వేరే 5 ప్రదేశాలలో పడుతుంది. తరువాత వాటిని ఆ ప్రదేశాలలో దేవతలు ప్రతిష్ఠ చేస్తారు. ఇవే పంచారామాలు. మొదటిది ద్రాక్షారామం. పంచారామాల్లో మొదటిదైన ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురంలో ఉంది. ఇక్కడ స్వామిని భీమేశ్వరుడు అని పిలుస్తారు. స్వామి లింగాకారం 60 అడుగుల ఎత్తులో ఉంటుంది. పై అంతస్తు నుండి పూజలు నిర్వహించాలి. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడి లింగాకారం సగభాగం తెలుపు సగభాగం నలుపుతో ఉంటుంది. ఇక్కడ దక్ష ప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు కనుక ఈ ప్రాంతానికి ద్రాక్షారామం అని పేరు వచ్చిందంటారు. ఈ ఆలయం చాళుక్య రాజైన భీముడు నిర్మించాడని తెలుస్తోంది. అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. పూర్వకాలంలో ఎంతోమంది దేవతలు రాజులు స్వామివారిని దర్శించి తరించారని తన భీమేశ్వర పురాణంలో రాశాడు. ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం కన్నుల పండుగ నిర్వహిస్తారు. ఇక రెండవది అమరారామము. పంచారామాల్లో రెండవదైన అమరారామము గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణా తీరమునందు కలదు. ఇక్కడ స్వామిని అమరేశ్వరుడు అని పిలుస్తారు. గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదిక పైన నిర్మించబడింది. గర్భగుడిలోని విగ్రహాన్ని తారకాసురుని సంహారం అనంతరం కంఠంలోని శివుని ఆత్మలింగం చెల్లాచెదురు అవగా దానిలోని ఓ భాగాన్ని అమరేశ్వరుడైన ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠించి తన నగరమైన అమరావతినే దీనికి పెట్టాడంటారు. ఇక మూడవది క్షీరారామం. క్షీరారామం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఉంది. ఇక్కడ శివుని మూర్తిని శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇక్కడ స్వామి వారిని త్రేతాయుగ కాలంలో సీతారాములు ఇద్దరూ ప్రతిష్ఠించారట. అందుకే ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కథ ఉంది. శివుడు తన బాణాన్ని భూమిలోనికి వేయగానే భూమి నుండి పాలధార ఒకటి వచ్చిందట. క్షీరమనగా పాలు. దీని మూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది. క్రమంగా క్షీరపురి కాస్త పాలకొల్లుగా మార్పు చెందింది. స్వామివారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు. ఆలయం 125 అడుగుల ఎత్తులో 9 గోపురాలతో కట్టబడింది. ఇక నాలుగవది సోమారామం. పంచారామాల్లో నాలుగవదైన సోమారామము పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి 2 కిలోమీటర్ల దూరంలో గల గునిపూడిలో కలదు. ఇక్కడ స్వామివారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు. ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. మామూలు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యథాస్థానానికి చేరుతుంది. ఇక్కడ స్వామిని చంద్రుడు ప్రతిష్ఠించాడు. చంద్రునిచే ప్రతిష్ఠించబడినది కావున దీనికి సోమారామం అని పేరు వచ్చింది. ఇక ఐదవది కుమార భీమారామము. పంచారామాల్లో చివరిదైన కుమార భీమారామము తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమీటర్ దూరంలో ఉంది. ఇక్కడ స్వామిని కాలభైరవుడు అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని ద్రాక్షారామాన్ని నిర్మించిన చాళుక్య రాజైన భీముచ్చే ఈ ఆలయాన్ని కూడా నిర్మించారు. ఇక్కడ శివలింగం సున్నపురాయితో చేయబడింది. ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.